హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి అటుకులు చివుడా అంటారు కదా, అటుకుల మిక్చరు అదైతే చేశానమాట. అది ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఈ అటుకుల మిక్చర్ అయితే ట్రిప్పులకి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి తినడానికి ఏం లేనప్పుడు కానీ, అలాగా బయట జర్నీ చేసే టైంలో ఇలాగైతే చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు వీటినైతే. ఇప్పుడు దానికోసం నేనైతే ఇక్కడ పేపర్ అటుకులు అయితే తీసుకున్నాను. ఒక పావు కిలో తీసుకున్నాను. డిమార్ట్లో, స్మార్ట్లో, రిలయన్స్లో అలాగైతే దొరుకుతూ ఉంటాయి ఇలాంటి ప్యాకెట్స్. హోల్సేల్ షాపుల్లో అయినా పేపర్ అటుకులు అని అడిగితే ఇస్తారనమాట. వాటిని అయితే ఇలాగ తీసుకొని జాలి గిన్నెలో వేసుకొని ఇలాగ డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, ఇలాగ జల్లెడ పట్టేసుకొని కొంచెం కొంచెం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఇలా పట్టుకున్నాం అనుకో నీట్గా అంతా అయితే పోతుంది కదా. అలా జల్లెడ పట్టేసుకొని ఇక్కడ ఒక బాండి పెట్టుకొని, బాండి కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని అయితే వేసేసుకున్నాను. ఇలాగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోతాయి. కలర్ అయితే చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగా మెత్తగా ఉంటాయి కదా అవి. నార్మల్గా ఇలా వేయించామనుకో కాస్త డ్రై అయ్యి పొడి పొడిలాడుతాయి అనమాట. కరకర క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అందుకోసం వేయించుకున్నాను. ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. మనం దేంట్లో అయితే కలుపుకుంటామో దాంట్లో వేసేసుకొని ఇలాగ మళ్ళీ అదే బండిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలాగ శనగపప్పు అయితే తీసుకున్నాను. అటుకులకి సరిపడా అయితే తీసుకున్నాను నేను. మీరు ఇంకొంచెం అటుకులు వేసుకుంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. మా పిల్లలు అయితే పప్పులు గిప్పులు ఇలాంటివి అయితే ఎక్కువగా తినరనమాట. ఓన్లీ అటుకులు అయితే తింటారు. అటుకులు, మురుమురాలు ఇలాంటివి తింటారు కానీ ఇలాగ పప్పులు ఇలాంటివి తినరనమాట. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇలాగ శనగపప్పులు అయితే తీసుకొని చూసారు కదా, ఇలాగ కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలాగ స్టెయినర్లో స్టెయిన్ చేసేసి అటుకుల్లో అయితే ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్లో అయితే ఇలా వేసేసుకున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేయించినవి ఉన్నాయి నా దగ్గర. ఎలాగో పిల్లలు కూడా తినరనమాట, అందుకే కాసిన్ని అయితే వేస్తున్నాను వీడియో కోసం. మామూలుగా మీరైతే పచ్చి వేసుకోవచ్చు. పచ్చి పల్లీలు ఉంటాయి కదా, అవైతే మీరు తినేదాన్ని బట్టి వేసుకొని ఫ్రై చేసుకొని ఇలాగ వాటిలో వేసుకోవచ్చు. ఇంకా జీడిపప్పు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా తినాలి అనుకుంటే అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. మా పిల్లలు తినరు, దీంట్లో అయినా తింటారు అనుకున్న వాళ్ళు, మా పిల్లలు దేంట్లో వేసినా తినరు కాబట్టి నేనైతే ఇంకా ఏమి వేయలేదు. ఆ పప్పులు అయితే కాసినైనా తింటారని వేసాను అనమాట, శనగపప్పులు. ఇంకా అదే ఆయిల్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కరివేపాకు, 2 పచ్చిమిర్చి అయితే మధ్యలో కట్ చేసి వేసేసాను అనమాట. కరివేపాకు, పచ్చిమిర్చిని బాగా డ్రై చేసుకోవాలి, క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకొని ఇలాగ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసి, ఇలా కలిపేసుకున్న తర్వాత కొన్ని అటుకులు ఉన్నాయి కాబట్టి దీంట్లోనే వేసేసుకుంటున్నాను. దీంట్లో సరిపోతాయి కాబట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులను అయితే పప్పులు ఇదంతా ఉంది కదా దీంట్లో వేసి కలిపేసుకుంటున్నాను. లేదు దీంట్లో సరిపోదు, మేము చిన్న దాంట్లో వేయించుకున్నాము ఈ పప్పులు ఇవన్నీ అనుకున్నప్పుడు దాంట్లో అయినా డైరెక్ట్ వేసేసి కలుపుకోవచ్చు అనమాట. ఈ కలిపేటప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలి, లేదంటే అటుకులు విరిగిపోతాయి. ఆల్రెడీ డ్రై చేసేసాం కదా, పొడి పొడిగా ఉంటాయి కదా క్రిస్పీగా, అందుకని చెప్పేసి విరిగిపోతాయి. స్లోగా చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కలిపేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే ట్రిప్లప్పుడైతే చాలా టేస్టీగా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది కూడా తీసుకెళ్ళడానికి. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలాగ అటుకులు మిక్స్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. బయట ఫుడ్ తినకూడదు కాబట్టి ఇంట్లోనే ఇలాగ చేసుకోవచ్చు అనమాట. స్లోగా ఇలాగ మురమురాలతోటి, అటుకులతోటి ఇలాగ బూందీ మిక్చర్ ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, అయితే చూసేయండి. ఈజీగా చేసేయచ్చు అనమాట. బిగినర్స్ చేసే విధంగానే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ అన్నీ, కుకింగ్ వీడియోస్ అన్నీ. వీడియోగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని అయితే క్రిస్పీగా తినేయచ్చు.